మీరు మనవ తిప్పడం మాట తప్పడమే కాకుండా నిండు శాసనసభలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మీరు ఎస్సీ వర్గీకరణ చేసి దళితుల మధ్యలో చిచ్చు పెట్టారని చెప్పి మీరు అంతకుముందు మీరు వ్యవహరించిన దానికి విరుద్ధంగా మీరు అసెంబ్లీలో మాట్లాడారు. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ అంశం రాజ్యాంగ విరుద్ధమని మీరు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ విషయం సుప్రీంకోర్టులో ఒప్పుకోవని మాట్లాడారు నిండు శాసనసభలో. అది రాజ్యాంగబద్ధమే అని చెప్పి అదే సుప్రీంకోర్టు చెప్పింది. రాజ్యాంగబద్ధమని సుప్రీంకోర్టు చెప్పేసింది. మీరు సుప్రీంకోర్టులో ఒక సీనియర్ లాయర్ని పెట్టమంటే మీరు పెట్టలేదు. కనీసం మిమ్మల్ని అపాయింట్మెంట్ కోరితే మాకు ఇవ్వలేదు. బహిరంగ లేఖ రాసిన సమాధానం లేదు. కానీ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో మార్చి 6, 7, 8 తేదీల్లో విచారణ జరుగుతున్న సమయంలో లాస్ట్కు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక లాయర్ అటెండ్ చేసి అది ఫిజికల్గా కాకుండా ఆన్లైన్లో వచ్చి ఆయన ఒక స్పష్టత చెప్పేశాడు. ఎస్సీ వర్గీకరణ విషయంలో మేము మీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాము అన్నారు. ఒక్క నిమిషం కూడా లేడు ఆయన. ఆన్లైన్లో వచ్చి ఎస్సీ వర్గీకరణ విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని చెప్పేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఖరి ఆ విధంగా ఉన్నది. ఒక సీనియర్ లాయర్ని పెట్టి వర్గీకరణ సమర్థిస్తూ వాదించలే. ఒక సీనియర్ లాయర్ని పెట్టి వర్గీకరణ సమర్థిస్తూ మాట్లాడించలే. కానీ వచ్చిన లాయర్ మాత్రం ఒక క్షణంలోనే ఆన్లైన్లో వచ్చి కనుమరుగైపోయాడు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పి. మరి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని మీరే చెప్పించినప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చినప్పుడు ఆ నిర్ణయాన్ని స్వాగతించాల్సిందా లేదా? ఆ నిర్ణయాన్ని సమర్థించాల్సిందా లేదా? మీరు స్వాగతించలేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను స్వాగతించలేదు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అంతకుముందు ప్రతిపక్ష నాయకుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చే సమయానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. స్వాగతించాడు కదా. మీరు ముఖ్యమంత్రి లేదు, ప్రతిపక్ష నాయకుడుగా స్వాగతించాలి కదా. మీ ప్రభుత్వమే కదా సుప్రీంకోర్టులో ఏ నిర్ణయం వచ్చినా కట్టుబట్టమని చెప్పి మాట్లాడించింది. మరి అనుకూలంగా వచ్చినప్పుడు ఎందుకు దాన్ని సమర్థించలేదు? ఎందుకు మౌనంగా ఉన్నారు? మీరు మౌనంగా ఉండడమే కాకుండా చివరికి మా కులస్తులతోటే ఇది చిచ్చుగా అని ఎట్లా భావించుకుంటున్నారు? అది చిచ్చు అంటే నువ్వే స్టేట్మెంట్ ఇవ్వు. దళితుల మధ్యలో చిచ్చుగానే భావించుకుంటే మీరే స్టేట్మెంట్ ఇవ్వండి. అప్పుడు వైఎస్ఆర్సీపీలో మాదిగలు ఉండాలో ఉండకూడదో మాదిగలు తెలుసుకుంటారు. ఎంతో కొంత మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మీ పార్టీలో మా నాయకులు ఉన్నారు కదా. మా ప్రజలు స్వర్గీయ రాజశేఖర్ గారి మీద అభిమానంతో ఇప్పటికీ కొంత మిమ్మల్ని నమ్మి వర్గీకరణకు ఎప్పటికైనా అనుకూలంగా మాట్లాడని చెప్పి అనుకునే వాళ్ళు ఉన్నారు కదా. మీరు మారనుకుంటే అదేదో స్పష్టతనివ్వండి. వైఎస్ఆర్సీపీలో ఇంకోటి జరుగుతున్నది. ఒకరోజు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉండబడే మేరుగు నాగార్జున గుంటూరు జిల్లాలో ఒక ప్రాంతంలో మాట్లాడుతూ నేను మాలల సంక్షేమానికి పెద్దపీట ఎత్తాను మాట్లాడిండు. ఆయన మాలల సంక్షేమ శాఖ మంత్రి కాదు, దళితుల సంక్షేమ శాఖ మంత్రి. అయినా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మాలలకు పెద్దపీట వేస్తాను, మాలల అభివృద్ధి కోసమే నేను నిలబడతాను, నేను మాలలకే అభివృద్ధి కోసం కట్టుబడతా అని చెప్పి మాట్లాడిండు. మీరు ఆయన మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. సంక్షేమ శాఖ అనేది మాలల సంక్షేమ శాఖ కాదు, అది దళితులందరూ సంక్షేమ శాఖకు మంత్రి అతను. ఆ మంత్రి హోదాలో నేను మాలల సంక్షేమం కోసం పాటుపడతా అన్నాడు. అంటే మీ దగ్గర మాలల కోసమే మాట్లాడేటోళ్ళు ఉన్నారు. మాలలు. రెండో విషయం, అధికారం ఎటుంటే గట్టున్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాకముందు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న వ్యక్తి, చంద్రబాబు నాయుడు అధికారం వచ్చిన వెంటనే చంద్రబాబు గారి పార్టీలో చేరిన వ్యక్తి, మీ తండ్రి దగ్గర ఎమ్మెల్సీ తీసుకున్న వ్యక్తి, చంద్రబాబు ప్రభుత్వంలో చేరి ఎస్సీ కార్పొరేషన్ తీసుకున్న వ్యక్తి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన వెంటనే మళ్ళీ మీ పంచన చేరిండు. ఇప్పుడు ఆయనకి ఇచ్చే ప్రాధాన్యత ఎట్లా ఉన్నదంటే, మొన్న కందుకూరులో వర్గీకరణను వ్యతిరేకించే సభలో పాల్గొన్నాడు. మొన్న కందుకూరులో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మాలలు పెట్టిన సభలో పాల్గొన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో వర్గీకరణ జరగనివ్వము, రాజ్యాంగం విరుద్ధం అని చెప్పి ఆ జూపుడి మాట్లాడిండు. అంటే వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు మాత్రం, మాలల కోసమే పనిచేసే వాళ్ళు మాత్రం బహిరంగ మీ దగ్గర ఓపెన్గా మాట్లాడుతున్నారు. కానీ అదే మాదిగ బిడ్డలు మాత్రం
కనీసం వర్గీకరణ కోరుకుంటారు ఎక్కడున్నా కూడా. మాదిగ బిడ్డలు ఏ పార్టీలో ఉన్నా వర్గీకరణ కోరుకుంటారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మాదిగలందరూ 2 తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు విజయోత్సవాలు చేసుకుంటూ పండుగలు చేసుకున్నట్టుగా చేశారు. ఓకే, నిన్న తెలంగాణలో చట్టం వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్లో తీర్మానం జరిగిన తర్వాత మాదిగలు ఎక్కడున్నా కూడా వాళ్ళు విజయోత్సవాలు చేసుకుంటుండ్రు. అది వాడల్లో చేసుకుంటుండ్రు, వాళ్ళ ఇళ్ళలో చేసుకుంటుండ్రు, గ్రామాల్లో చేసుకుంటుండ్రు, మండలాల్లో చేసుకుంటుండ్రు, జిల్లాలో చేసుకుంటుండ్రు. అంటే 30 ఏళ్ళ పోరాటానికి ఫలితం దక్కింది కదా అని, 30 ఏళ్ళ పోరాటానికి ఫలితం దక్కింది కదా అని మాదిగ బిడ్డలందరూ పండుగలు చేసుకుంటుంటే వైసీపీలో ఉన్న మాదిగలు రోడ్డు మీదకి రాకుండా స్తబ్దతగా ఉన్నారు. వైసీపీలో ఉండబడిన మాదిగలు రోడ్డు మీదకి రాకుండా స్తబ్దతగా ఉన్నారు. వాళ్ళని ఎందుకు స్తబ్దత పెట్టిండ్రు? ఎందుకు మీరు స్వాగతించకపోవడం వల్ల మాదిగలు వైసీపీలో ఉన్న మాదిగలు రోడ్డు మీదకి వస్తే మీరు ఏదైనా చర్య తీసుకుంటారనే దాని మీద వాళ్ళు మౌనంగా ఉన్నారు, స్తబ్దంగా ఉన్నారు.